Praise the Lord to everyone. After a long time, God has given me this wonderful opportunity. చాలామంది ఏమనుకుంటారంటే, నాకున్న ఈ స్థితిలో నుంచి నేను ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతానా లేదా? నా ఆర్థిక ఇబ్బందుల నుంచి, అప్పుల బాధల నుంచి నేను ఎప్పుడు బయటపడతాను? నా కుటుంబానికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయో అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. నిజానికి నువ్వు పట్టుదలతో కృషి చేస్తే దేవుడు నీకు కావాల్సింది ఇవ్వడానికి వెనుకాడడు. అందరూ తరచుగానే ఒక సామెత, ఇది చాలామందికి తెలుసు, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే నిలుస్తుందా? ఇంతకీ నిలుస్తుందా నిలవదా? ఈ ప్రశ్న నేను చాలామందిని అడిగినప్పుడు నాకు వచ్చిన సమాధానం నిలవదు. అదేంటి? దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని మనమే అంటాం, మరెందుకు నిలవదు? సరే, ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవుని కృపతో నేను చెప్పబోయే మాట ఏంటి అంటే, గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే నిలుస్తుంది. ఎప్పుడు? విశ్వాసముతో మీరు చేయగలిగింది మీరు చేసినప్పుడు మాత్రమే. అంతేగాని అన్నిటికీ దేవుడా అంటే ఏది జరగదు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయి, ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే, పేతురుకి నీటి మీద నడవాలని ఆశ కలిగింది. ప్రభువా, నీలా నన్ను నడుపునాయనా అని అడిగాడు. అందుకు యేసు రా పేతురు అన్నాడు. పేతురుకి ఆశ అయితే ఉంది, కానీ అతను వేసిన అడుగులో విశ్వాసం లేదు. సో నీళ్ళల్లో మునిగిపోబోయాడు. లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి కుమారుడు నీ ముందుండి నడవమన్నప్పుడు నీకెందుకు భయం, అపనమ్మకం? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ప్రతి పయనంలో నువ్వు విశ్వాసముతో అడుగు వేసినప్పుడు మాత్రమే అక్కడ దేవుడి కార్యం జరుగుతుంది. విశ్వాసంతో విజయం సాధించిన కొంతమందిని ఇప్పుడు మనం చూద్దాం. తన కుటుంబంలో అందరికన్నా చిన్నవాడైన యోసేపుపై సొంత అన్నలు అసూయపడ్డారు. రక్తం పంచుకొని పుట్టిన తమ్ముణ్ణి వేరే వాళ్ళకి అమ్మేశారు. అలా అని యోసేపు బాధపడలేదు. తాను నమ్మిన దేవుడు తనకు తోడుగా ఉన్నాడని విశ్వసించి తాను చేయగలిగింది యోసేపు చేశాడు. మరి దేవుడేం చేశాడు? ఈజిప్టు దేశానికి ప్రధానమంత్రినిగా మార్చాడు. హల్లెలూయా. అలాగే దావీదు విషయాన్ని తీసుకోండి. తను కూడా తన కుటుంబంలో అందరికన్నా చివరివాడే. అరే, ఈ పొట్టోడు గొర్రెల కాపరిగా తప్ప దేనికి పనికిరాడురా అని అందరూ ఆపాసించారు. కానీ దావీదు సిగ్గుపడలేదు. ఏమనుకున్నాడో తెలుసా? నేనేంటో నన్ను ఎగతాళి చేస్తున్న వీళ్ళందరికీ తెలియజేసే ఒక్కరోజును నా దేవుడు నాకిస్తాడు అని నమ్మి విశ్వసించి దావీదు తాను చేయగలిగింది తాను చేశాడు. మరి దేవుడేం చేశాడు? తనకంటే కొన్ని రెట్లు బలము కలిగిన గొల్యాతును చంపించి ఇశ్రాయేలీలు పరిపాలించే గొప్ప మహారాజుగా మార్చాడు. హల్లెలూయా. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నీ కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు ఎదురైనా, శ్రమల మార్గంలో వెళ్తూ సతమతమవుతున్నా, కుటుంబ పరిస్థితులు తారుమారైనా, భర్త ప్రేమకు దూరమైనా, భార్య ప్రేమకు దూరమైనా, పిల్లలు మాట వినకపోయినా, ఆర్థిక ఇబ్బందుల్లో కృంగిపోయినా, ఏది జరిగినా మన యేసయ్య నీ స్థితిని మార్చగల సమర్థుడు. కాబట్టి నువ్వు చూడాల్సింది నీ స్థితి వైపు కాదు, విశ్వాసముతో దేవుడి వైపు చూడు. ఈరోజే ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక అద్భుతం జరిగించునుగాక. ఆమేన్. దేవుని కృపతో ఏదో ఒకటి చేసి చూపించండి. ఎలా అంటే, ఈ ప్రపంచం మీరు చేసినట్లు చెయ్యాలి అనిపించేలా. గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.